ఎస్ జమ్మూలోని శంభు ఆలయాన్ని టార్గెట్ చేశారు పాక్ రేంజర్లు. పిఓజేకే నుంచి ఆలయం లక్ష్యంగా కాల్పులు జరిపారు. పాక్ దాడుల్లో ఆలయం స్వల్పంగా దెబ్బతిన్నది. ఆలయ ప్రాకారం స్వల్పంగా ధ్వంసమైంది. గత 15 రోజులుగా జమ్మూ లక్ష్యంగా పాక్ రేంజర్లు కాల్పులు జరుపుతూనే ఉన్నారు. ప్రజలు, ఆలయాలు, ప్రార్థనా మందిరాలను సైతం టార్గెట్ చేస్తూ ఉన్నారు. పిఓజేకే నుంచి ఆలయం లక్ష్యంగా పాక్ రేంజర్లు కాల్పులు జరిపారు. స్వల్పంగా ఆలయం డ్యామేజ్ అయింది. జమ్మూలో ఉన్న శంభు ఆలయాన్ని టార్గెట్ చేశారు పాక్ సైనికులు. పక్కన విజువల్స్లో మీకు కనిపిస్తోంది జమ్మూలో పాక్ టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్స్ పేల్చివేత దృశ్యాలు కూడా మీరు ఒక్కసారి చూడొచ్చు. అది ఏదైతే పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్స్ పేల్చివేత దృశ్యాలు మీరు ఇక్కడ ఒకసారి చూడొచ్చు. శంభు ఆలయం గోపురం కూడా విరిగిపడింది. సో పాక్ రేంజర్ల కాల్పుల్లో గత 15 రోజులుగా జమ్మూ లక్ష్యంగా పాక్ రేంజర్లు కాల్పులు జరుపుతూనే ఉన్నారు. జమ్మూలో శివాలయాన్ని టార్గెట్ చేసింది పాకిస్తాన్. పిఓజేకే నుంచి ఆలయం లక్ష్యంగా పాక్ రేంజర్లు కాల్పులు జరుపుతూ ఉన్నారు. స్వల్పంగా ఆలయం కూడా ధ్వంసమైంది. ఇది లేటెస్ట్ బ్రేకింగ్. అండ్ నెక్స్ట్ పక్కన విజువల్స్లో మీకు కనిపిస్తోంది పాకిస్తాన్లో ఉన్న పాక్ టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్స్ మొత్తం కూడా ధ్వంసమైపోయిన దృశ్యాలు, వాటిని మన వాళ్ళు పేల్చివేసిన దృశ్యాలు కూడా మీరు గమనించవచ్చు. ఎస్, వెరీ వార్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ కాదు, ఇది వెరీ వార్ మార్నింగ్. వార్ జరుగుతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఉంది. బోర్డర్ దగ్గర మొత్తం ఉద్రిక్తంగా ఉంది. అందువల్ల మనం ఇప్పుడు గుడ్ మార్నింగ్లు, గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పుకునే పరిస్థితిలో లేము. వెరీ వార్ మార్నింగ్ ఇది. యుద్ధంతో మనకు రోజు మొదలవుతోంది. మన కోసం మన సైనికులు సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తున్నారు. అక్కడ పోరాటం చేస్తున్న సైనికుల కుటుంబ సభ్యులు ఇక్కడ వాళ్ళకి ఏమవుతుందోనని ఆందోళనలో ఉన్నారు. మన దేశాన్ని, మనల్ని కాపాడేందుకు, పాకిస్తాన్ టెర్రరిస్టుల నుంచి మనల్ని కాపాడేందుకు సైనికులంతా కూడా సరిహద్దుల్లో పనిచేస్తూ ఉన్నారు. కొంతమంది సైనికులు చనిపోతూ ఉన్నారు. ఒక తెలుగు సైనికుడు మురళీ నాయక్ పూంచ్ సెక్టార్లో పాక్ రేంజర్ల కాల్పుల్లో చనిపోయారు. ఇవాళ ఆయన భౌతికాయం అనంతపురం జిల్లా పెనుకొండకు వస్తోంది. ఆయనకి మనందరం కూడా ముందుగా నివాళులు అర్పిద్దాం. ఎందుకంటే మన కోసం, కేవలం మన కోసం, మన దేశం కోసం మురళీ నాయక్ ప్రాణాలు అర్పించాడు. సో మురళీ నాయక్కు బిగ్ టీవీ తరపున నివాళులు అర్పిస్తూ ఉన్నాము. ఆయన చేసిన సేవలను కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అందుకే నేను చెప్పింది వెరీ వార్ మార్నింగ్ అని. గుడ్ మార్నింగ్ చెప్పడం లేదు, చెప్పుకునే పరిస్థితి కూడా మనకి లేదు. ఒకసారి మా కొలీగ్ శివ ఉన్నారు ఢిల్లీలో. ఎంటైర్ యుద్ధానికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా మానిటర్ చేస్తున్నారు ఢిల్లీ నుంచి. అటు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి మూమెంట్ ఏంటి అనేది ఎప్పటికప్పుడు అప్డేట్స్తో పూర్తి సమాచారాన్ని ఇస్తున్నారు శివ. ఎట్లా మొత్తం ఇప్పటివరకు మీ దగ్గర ఉన్న ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? యుద్ధానికి సంబంధించి భారత ప్రభుత్వం తీసుకున్న డెసిషన్స్ ఏంటి? ఏం జరగబోతోంది? రైట్ అశోక్, నిన్న రాత్రి జమ్మూ కాశ్మీర్, అలాగే పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, హర్యానా వీటన్నిటిపై కూడా డ్రోన్లతో పాకిస్తాన్ విరుచుకుపడుతోంది. అంటే ప్రతిసారి కూడా దాడి చేసి ప్రతి దాడిని ఎదుర్కొంటుంది. నష్టాన్ని చవిచూసిన పరిస్థితి అయితే ప్రజెంట్ పాకిస్తాన్ వంతవుతోంది. అంటే కేవలం మేము ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేస్తాం తప్ప స్థానికుల మీద, అంటే సామాన్య ప్రజల మీద పాకిస్తాన్ ఆర్మీ మీద దాడులు చేయడం లేదు చెప్పినప్పటికీ కూడా వారు సింపతి గెయిన్ చేసుకునేందుకు ఉగ్రవాదులు కాదు చనిపోయింది, సాధారణ ప్రజలు 26 మంది చనిపోయారు, దాంట్లో చిన్నపిల్లలు కూడా ఉన్నారు, మేము యుద్ధానికి సిద్ధమంటూ కూడా పార్లమెంట్ వేదికగా పాకిస్తాన్లో వారు ప్రకటించడమే కాకుండా రాత్రి సమయాల్లో ఇటు జమ్మూ పైన, చుట్టుపక్కల సరిహద్దు రాష్ట్రాలపైన దాడులు చేస్తున్నారు. అదే ధాటిగా సమర్థవంతంగా భారత వాయుసేన ఆకాశంలోనే ఆ డ్రోన్లను తునాతునకలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే భూమి వరకు చేరితే దాని ఎఫెక్ట్ అనేది, నష్టం అనేది భారీగా ఉంటుంది. కాబట్టి వెంటాడి పాకిస్తాన్ డ్రోన్లను భారత్ బలగాలు మట్టుబెడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ప్రతిగా పాకిస్తాన్పై దాడులు చేస్తూ 4 ఎయిర్ బేస్లను పాకిస్తాన్లో సర్వనాశనం చేసింది. దీని ద్వారా ఆర్థికంగా అనేక నష్టాలను చవిచూసిన పరిస్థితి పాకిస్తాన్కు ఎదురవుతుంది. మరోవైపు ఇంతకుముందు మీరు చెప్పినట్లుగా శంభు ఆలయం కేవలం జమ్మూ కాశ్మీర్లో హిందువులు, సామాన్య ప్రజలు,
ప్రభుత్వ అధికారులు వీరిని టార్గెట్గా చేసుకుని ప్రధానంగా వారు దాడులు చేస్తున్నారు. దానిలో భాగంగానే ఈ శంభు ఆలయాన్ని పైన డ్రోన్ దాడి చేశారు. దాంట్లో గోపురం కొంతవరకు విరిగిపోయిన దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో కూడా ఆ వీడియోస్ అన్ని కూడా విజువల్స్ అన్ని వైరల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇటు పెహల్గాంలో కూడా హిందువులే టార్గెట్గా 26 మందిని వారు హతమార్చారు కాల్పుల ద్వారా. దాని తర్వాత భారత్ తీసుకున్న కఠిన నిర్ణయాలతో వారు అసంతృప్తి, అసహనం, ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏం చేయాలో పాలుపోక ఈ విధంగా దాడులకు తెగబడుతున్నారు. ఏదో ఒక విధంగా నష్టాన్ని మిగల్చాలి భారత్కు అనేది కూడా వారు భావిస్తున్నారు. దానిలో భాగంగానే నిన్న అవంతిపురాలో కూడా వరుస డ్రోన్ల దాడికి ప్రయత్నించారు. అవంతిపురాలో కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు సంబంధించిన బేస్కు పేల్చేయాలనే ఉద్దేశంతో వారు దాడి చేశారు. దాన్ని భారత ఆర్మీ వాయుసేన తిప్పికొట్టింది. మరోపు అమృత్సర్లోను హర్యానాలో కూడా డ్రోన్ను ప్రయోగించారు. ఏదైతే సరిహద్దు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే భారత ప్రభుత్వం అప్రమత్తం చేసిందో, అక్కడ అంతా కూడా అలర్ట్గా ఉండాలని తెలియజేసిందో, ఆ రాష్ట్రాలన్నిటి మీద కూడా వరుసగా దాడులు చేస్తూ పాకిస్తాన్ డ్రోన్లను ప్రయోగిస్తోంది. ఆ డ్రోన్లన్నింటిని కూడా మన దగ్గర ఉన్న అత్యాధునిక టెక్నాలజీ ఏదైతే ఉందో, మన దగ్గర ఉన్న క్షిపణుల ద్వారా, యాంటీ డ్రోన్స్ ద్వారా, అది S-400 కానీ L-70 ZUS 23 షిల్కా యాంటీ డ్రోన్స్ ద్వారా శివ ఒకటి క్లారిటీ ఇవ్వండి. ఇందాక మీరు చెప్పిన దాంట్లో అవంతిపుర వరకు పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్ వచ్చింది. అవంతిపుర అంటే శ్రీనగర్కి 15 కిలోమీటర్ల దూరం కూడా లేదు, అవునా? శ్రీనగర్ ఆనుకునే ఉంటుంది అవంతిపుర. అక్కడ వరకు డ్రోన్ ఎలా రాగలిగింది అంటే సరిహద్దు నుంచి కనీసం 150 కిలోమీటర్లు జర్నీ చేసి వచ్చింది. అంటే వాళ్ళు పాకిస్తాన్ బోర్డర్ నుంచి ఇదంతా ఒక ప్రయోగం చేశారని వారు చెప్తున్నారు. మన దగ్గర అత్యాధునిక టెక్నాలజీ డ్రోన్స్ ఉన్నాయి, దాని ద్వారా భారత్ను మట్టు పెడతాము, మా దగ్గర న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి, అణు బాంబులు ఉన్నాయి, భారత్ను భూస్థాపితం చేస్తామంటూ కూడా వారు ప్రగల్భాలు పలికారు. కానీ అనుకున్నంత ఇదిగా కూడా వారి నుంచి అటాక్ అనేది కావడం లేదు. అంటే వారి డ్రోన్స్ అంతగా పనిచేయని పరిస్థితి కనిపిస్తుంది. టర్కీ నుంచి తీసుకొచ్చి మొన్న రాత్రి 300 నుంచి 400 డ్రోన్స్ను ప్రయోగించారు. అవన్నీ కూడా అదేవిధంగా చేశారు. ఇటు ఏదైతే సౌత్ కాశ్మీర్ పైన ఎక్కువ దాడులకు పూనుకుంది. మరొక శ్రీనగర్ ఎయిర్పోర్ట్కు సమీపంలో కూడా నిన్న డ్రోన్ ప్రయోగించిన నేపథ్యంలో దాన్ని కూడా భారత ఆర్మీ కానీ ఇటు భద్రతా బలగాలు, వాయుసేన దాన్ని కూడా నిర్వీర్యం చేశాయి. ఎక్కడికక్కడ ఎన్ని ప్రయోగాలు చేసినప్పటికీ కూడా, ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ కూడా విఫలమవుతూ ఉన్నాయి. పైగా పాకిస్తానే నష్టపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాడి చేస్తుంది, ప్రతి దాడిలో భయానక వాతావరణం అనేది ఇక్కడ ఎదుర్కోవాల్సిన పరిస్థితి పాకిస్తాన్కు ఎదురవుతుందని చెప్పాలి. ఒకవైపు డ్రోన్స్తో భారత్పై దాడి చేస్తుంటే మరోవైపు భారత్ కూడా దాడి చేస్తుంది. మధ్యలో అంతర్యుద్ధం ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. గత కొంతకాలంగా కూడా పాకిస్తాన్ అంతర్యుద్ధం ఎదురవుతుంది. ఇద్దరి మధ్య డ్రోన్లతో దాడి, ప్రతి దాడి జరుగుతుంటే మధ్యలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీపై అటాక్ చేసింది. అంటే ఒకవైపు ఇక్కడ సొంత దేశంలో ఉన్న బలూచ్ లిబరేషన్ ఆర్మీని ఎదుర్కోవాలా, ఇటు భారత్ దాడిని ఎదుర్కోవాలని కూడా పాలుపోక వారు తలమునకలు అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. శివ ఒకటి క్లారిటీ ఇవ్వండి. పాకిస్తాన్లో ఉన్న 4 ఎయిర్ బేసులని భారత సైన్యం ధ్వంసం చేసింది అనేది ఇప్పటి వరకు మనకున్న ఇన్పుట్స్, కొన్ని విజువల్స్ కూడా మనం ప్లే చేస్తూ ఉన్నాం. ఇదంతా ఫ్యాక్టేనా? మరి కాసేపట్లో విదేశాంగ శాఖ కార్యదర్శితో పాటు ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. సో ఆ ప్రెస్ మీట్లో ఈ ఎయిర్ బేస్ ధ్వంసం గురించి చెప్పే అవకాశం ఉంటుందా? రైట్, డెఫినెట్గా ముందు రోజు జరిగిన దాడి గురించి ప్రతిరోజు కూడా మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ కానీ మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ ఇద్దరు కూడా సంయుక్తంగా సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం 5:45 జరగాల్సింది, కానీ మళ్ళా దాడులు కొనసాగుతున్నాయి. దానికి సంబంధించిన డీటెయిల్స్ అని కూడా తెలియాలి. కాబట్టి మొత్తం ప్రపంచానికి పాక్ చేస్తున్న దుశ్చర్యలను ప్రపంచానికి తెలియజేయాలనేది కూడా భారత ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే ఉదయం 10:30 సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు సంయుక్తంగా సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. దానిలో మీడియా సమావేశంలో కీలకంగా నిన్న ఏ విధంగా దాడి చేసిన తర్వాత ప్రతిగా భారత్ ఏ విధంగా దాడి చేసింది, అక్కడ వారికి ఎంత ఎఫెక్ట్ అయింది అనేది కూడా ప్రధానంగా దీనిలో వివరించే అవకాశం అయితే కనిపిస్తుంది. మొన్న రాత్రి సమయంలో జరిగిన టర్కీ నుంచి తీసుకొచ్చిన డ్రోన్స్ను దాదాపు 300 నుంచి 400 డ్రోన్స్ను వినియోగించారనేది కూడా నిన్న మీడియా సమావేశంలో వారు వివరాలు వెల్లడించారు. ఈ రోజు కూడా నిన్న జరిగిన దాడి గురించి కానీ, ఇటు భారత్ కానీ అటు పాకిస్తాన్ నష్టపోయిన వివరాల గురించి ప్రధానంగా 10:30 సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సమావేశంలో పలు కీలక విషయాలు వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు నిన్న ఒక పక్క ప్రధాని నరేంద్ర మోడీ, రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాధిపతులతో సమావేశం నిర్వహిస్తున్న సందర్భంలోనే ఈ డ్రోన్ల దాడి అనేది జరిగింది. ప్రతిగా భారత్ కూడా తిప్పికొట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ సమయంలోనే
పలు కీలక నిర్ణయాలు తీసుకుని పాకిస్తాన్పై అటాక్ చేయాలి, గట్టిగా బుద్ధి చెప్పాలనేది నిన్న జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. వెంటనే పాకిస్తాన్కు సంబంధించిన 4 ఎయిర్ బేస్లపై దాడి చేసిన నేపథ్యంలో ఆ ఎయిర్ బేస్లను కూడా సర్వనాశనమని తెలిపింది. దానికి సంబంధించి పాకిస్తాన్ కూడా ధృవీకరించిన పరిస్థితి కనిపిస్తోంది. ఏదైతే ఇస్లామాబాద్, లాహోర్లో పేలుళ్లు జరిగాయి, ఎయిర్ స్పేస్ అంతా కూడా మొత్తం మూసేసింది. గత కొన్ని రోజుల నుంచి కూడా విమాన రాకపోకలన్నీ కూడా గగనతలం మీద, అక్కడ పాకిస్తాన్ గగనతలం మీద విమాన రాకపోకలు కంప్లీట్గా నిలిచిపోయాయి. ఇటు భారత్ నిలిపివేసిన నేపథ్యంలో అటు చుట్టుపక్కల దేశాలని కూడా విమాన రాకపోకలు పాకిస్తాన్కి సంబంధించి నిలిపివేసిన నేపథ్యంలో ఇటు విమాన రంగానికి కూడా భారీగా నష్టం వాటిల్లింది. మరోవైపు నిన్న జరిగిన డ్రోన్లు దాడి జరుగుతుంటే మరోవైపు సివిలియన్స్ మొత్తం సాధారణ ప్రజలు ప్రయాణించే విమానం కూడా అటువైపు వస్తుంది. దాన్ని డైవర్ట్ చేయడానికి ఇటు భారత్పై డ్రోన్లతో దాడి చేస్తూ, ఒకవేళ భారత్ డ్రోన్లతో దాడి చేస్తే ఎక్కడ వెళ్ళి విమానానికి తగిలితే ఆ అపవాదు భారత్ మీద నెట్టివేయాలనే ఉద్దేశంతో ఒకవైపు సివిలియన్ ఈ విమానాలు కూడా రన్నింగ్లో ఉన్న సందర్భంలోనే డ్రోన్లు ప్రయోగిస్తుంది పాకిస్తాన్. అంటే ప్రతి ఒక్క సందర్భంలో కూడా వక్ర బుద్ధి అనేది పాకిస్తాన్ చూపిస్తోంది. అంటే కుక్కతో ఒక వంకరలాగా ఎన్నిసార్లు ప్రయత్నించినా విఫలమైనప్పటికీ కూడా మళ్ళా భారత్పై దాడి చేసి ఏదో ఒక విధంగా నష్టాన్ని మిగిల్చాలి భారత్కు అనేది కూడా ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఎక్కడ కూడా వారు ప్రయత్నిస్తున్న ప్రయత్నాలు మాత్రం సఫలం కావడం లేదు, అన్ని కూడా విఫలమవుతున్న పరిస్థితి. భారత్ సమాధానం ఇస్తుంది. నిన్న విపరీతంగా ప్రచారం జరిగింది, పాకిస్తాన్లో కరాచీ పోర్టు ధ్వంసం అయిపోయిందని, లేకపోతే వాళ్ళకి సంబంధించిన 4 యుద్ధ విమానాలను మనం కూల్చేసామని, ఇట్లా నానా రకాల ప్రచారం. ఏకంగా చిన్నపిల్లలు ఆడుకునే వీడియో గేమ్స్లో వీడియోలు కూడా తీసుకొచ్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సరే, నేషనల్ మీడియా మొత్తం వాటిని టెలికాస్ట్ చేసింది. నేషనల్ మీడియాను చూసి రీజనల్ మీడియాగా మనం కూడా దాన్ని ఫాలో అవ్వాల్సి వచ్చింది. సో అందులో ఏది ఫ్యాక్ట్ కాదు. నిన్న సాయంత్రం ప్రెస్ మీట్లో సింపుల్గా తేల్చింది, వాళ్ళు డ్రోన్లు పంపిస్తే ఆ డ్రోన్లని అటాక్ చేసే మాత్రమే, ఇది మాత్రమే ఆపరేషన్ జరిగింది అని. సో ఇవాళైనా ఇది ఫ్యాక్టేనా? ఎందుకంటే వియర్స్ అంతా కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు, భారత ప్రజలంతా కన్ఫ్యూజన్లో ఉంటున్నారు. ఎందుకంటే మనం టెలికాస్ట్ చేసే వార్త 130 కోట్ల మంది భారతీయులను తప్పుదో పట్టించినట్టు అవుతుంది కొన్నిసార్లు. ఎందుకంటే నిన్న నేషనల్ మీడియా చేసిన హడావుడి వల్ల క్రెడిబిలిటీ పోయింది, న్యూస్ ఛానల్స్ క్రెడిబిలిటీ కూడా దెబ్బతినే పరిస్థితి ఉంటుంది. అక్కడ ఏమీ జరగకుండానే జరిగినట్టుగా ఫేక్ వీడియోస్తో టెలికాస్ట్ చేయడం వల్ల. అందువల్ల బిగ్ టీవీ దానికి దూరంగా ఉండదలుచుకుంది. క్రాస్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత 1-2 సార్లు చెక్ చేసిన తర్వాత టెలికాస్ట్ చేయాలని మనం నిర్ణయం తీసుకున్నాము, ఆ క్రెడిబిలిటీని కాపాడుకునే క్రమంలో. ఇవాళ పాకిస్తాన్లో 4 ఎయిర్ బేస్ల మీద మనం అటాక్ చేసామనేది ఇప్పటివరకు ఉన్న వార్త. విజువల్స్ కూడా వస్తూ ఉన్నాయి. అవి నిజమైన విజువల్సేనా? 4 ఎయిర్ బేస్ల మీద ధ్వంసం జరిగింది నిజమేనా? అంటే ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే అందరూ చెప్తున్నది, సమాచారం అందుతున్నది 4 ఎయిర్ బేస్ల మీద దాడి చేశామనేది కూడా ప్రచారం జరుగుతుంది. దానిలో మాత్రం ఒకటి మాత్రం వారు ధృవీకరించారు. ఏదైతే నూర్ ఖాన్ ఎయిర్ బేస్పై దాడిని పాకిస్తాన్ ప్రభుత్వం అనేది ధృవీకరించింది, మిగతా 3 ఎయిర్ బేస్లు అనేది వారు ధృవీకరించలేదు. అంటే అక్కడ దాడి జరిగిందా లేదా, అంటే స్వల్పంగా దాడి జరిగిందా, అసలు ఏం జరిగింది అనేది కూడా అధికారికంగా మీరు అన్నట్లు ఇప్పుడు మీడియా సమావేశంలోనే అధికారికంగా అది నిజమా కాదనేది కూడా తెలిసే అవకాశం కనిపిస్తుంది. కానీ 4 ఎయిర్ బేస్లపై మేము దాడి చేశామనేది కూడా భారత్ చెప్తున్నప్పటికీ, అంటే ఒక ప్రచారమే తప్ప అధికారికంగా ఎక్కడా లేదు. ఇటు అధికారికంగా ఇటు భారత ప్రభుత్వం వెల్లడించాల్సి ఉంటుంది. కేవలం ఒక ఎయిర్ బేస్కు సంబంధించి మాత్రమే, నూర్ ఖాన్ ఎయిర్ బేస్పై మాత్రమే దాడి జరిగింది అనేది కూడా పాకిస్తాన్ ప్రభుత్వం చెబుతోంది. అయితే మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఎయిర్ స్పేస్ అంతా కూడా పాకిస్తాన్ క్లోజ్ చేసింది. మరోవైపు పాక్లో ప్రధాన ఎయిర్పోర్ట్లను కూడా రాకపోకలను కూడా క్లోజ్ చేశారు. విమానాలని కూడా పాకిస్తాన్ రద్దు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఆ దాడులు, ప్రతి దాడులు అయితే జరుగుతున్నాయి. కానీ ఎవరు దాడి చేయడం వల్ల ఎక్కడ ఎక్కువ నష్టం జరుగుతుంది అనేది మాత్రం ప్రభుత్వం చెప్తే తప్ప, మిగతా ఎక్కడ సోషల్ మీడియాలో వచ్చినా ఎక్కడ వచ్చినా కానీ అదొక ప్రచారమే తప్ప అధికారికంగా దాన్ని ధృవీకరించిన అవసరం లేదు. కేవలం పిఐబి ఏదైతే ఫ్యాక్ట్ చెక్ ఏదైతే ఉందో దాంట్లో చెక్ చేయాలంటూ కూడా భారత ప్రభుత్వం చెబుతుంది. మరోవైపు పాకిస్తాన్ కూడా ఇటు భారత్పై మేమే పై చేయి సాధించామంటూ కూడా పాత వీడియోలను ప్రదర్శిస్తూ దానిలో భారత సైనికులు చాలా మంది చనిపోయారంటూ కూడా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఆ తప్పుడు వార్తలను, అటువంటి తప్పుదోవ పట్టించే వార్తలు ఎవరు నమ్మకండి. భారత ప్రభుత్వం ఒక ట్విట్టర్ హ్యాండిల్ రన్ చేస్తుంది కాబట్టి దానిలో పిఐబి ఫ్యాక్ట్ చెక్ ఉంటుంది, పిఐబి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఉంటుంది కాబట్టి దాంట్లో చెక్ చేయండి అంటూ కూడా భారత ప్రభుత్వం చెప్తోంది. ఇక అంటే ఇప్పుడున్న పోటీతత్వాన్ని బట్టి దానికి సంబంధించిన న్యూస్ అంతా కూడా వివిధ రకాలుగా టెలికాస్ట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే దాడి జరగడం 4 బేస్ల మీద జరిగిందని చెప్తూ ఉన్నారు. మరోవైపు ఇతర కొన్ని ప్రాంతాలు కూడా దాడి జరిగిందని చెప్తున్నప్పటికీ కూడా దానికి అధికారికంగా ధృవీకరణ అనేది లేదు. నూర్ ఖాన్ సంబంధించి ఏదైతే ఎయిర్ బేస్ ఉందో ఆ ఎయిర్ బేస్ మీద మాత్రమే దాడి జరిగిందని. మరోవైపు ఏదైతే ఈ దాడులకు సంబంధించి ఇప్పటి వరకు ప్రధాని నరేంద్ర మోడీ 20 సార్లు సెక్యూరిటీకి సంబంధించిన సమావేశాలు నిర్వహించారు. ఇటు ఒకవైపు ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహిస్తున్నారు, కేంద్ర హోంమంత్రి సమావేశాలు నిర్వహిస్తున్నారు, రక్షణ శాఖ మంత్రి సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. అంటే ఎక్కడ కూడా ఎటువంటి నష్టం జరగకుండా భారత్కు అన్ని విధాల
ప్రయత్నాలు చేసి పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదాన్ని తిప్పికొట్టాలి, పాకిస్తాన్ గట్టిగా బుద్ధి చెప్పాలనే ప్రయత్నాల్లో భాగంగా భారత్ ఉంది. కానీ ఉగ్రవాద స్థావరాల స్థావరాలే మా టార్గెట్ అంటూ భారత్ చెప్తుంటే సామాన్య ప్రజలు హిందూ దేవాలయం మా టార్గెట్ అంటూ కూడా వారు దాడులు చేస్తున్నారు. దాంట్లో ఒక అడిషనల్ డిప్యూటీ కమిషనర్ కూడా ఈరోజు చనిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అతని ఇంటిపై దాడి చేసిన నేపథ్యంలో ఆయన మృతి చెందారు తీవ్ర గాయాలతో. ఇలా సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ కూడా ఈ డ్రోన్ల ద్వారా దాడి చేస్తుంది పాకిస్తాన్. కానీ భారత ప్రభుత్వం మాత్రం, భారత వాయుసేన మాత్రం ధీటుగా సమాధానం చెప్తుందని చెప్పుకోవాలి. థ్యాంక్ యూ శివ.